శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం జనరల్గా ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉందో తెలుసుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా మీకు ముహూర్తాలకు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు కానీ, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదండి, మనకి సంవత్సరం ఉన్నాయి. సో వాటన్నిటి కూడా పెట్టడానికి కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చేస్తాను. ఇంకెవ్వరు కూడా చేయరండి. మీరు ఏంటంటే, నేను చాలా చోట్ల చూశాను, ఆది ఆస్ట్రాలజీ ఇంకోటి ఉంది, ఎవరో పెట్టారు. అది మీ నమ్మకండి. దాన్ని ఏ అని ఉంటేనే నేను మీకు కనిపిస్తూ ఉంటాను, ఆది ఆస్ట్రాలజీ అని. సో కొంతమంది ఏమో నా పేరు తీసేసి, కొంతమంది అని చెప్తున్నారు, నా పేరు ఉంచి నా ఫోన్ నెంబర్లు తీసేసి వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టుకుని ఏదో చేస్తారని విన్నా నేను. సో దయచేసి ఏ అని ఉంటుందండి, ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు చూడండి. మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను, నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్డ్గా చెప్పడం వల్ల, డీటెయిల్డ్గా అంటే ఏ గ్రహం ఏ ఫలితాలు ఇస్తుందో అని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువగా నేను చెప్పడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిథున రాశి వారికి 2 శుభగ్రహాలు మీ రాశిలోనే ఉన్నాయండి. చాలా అదృష్టం, అంటే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడు మీకు దశమస్థానంలో ఉన్నాడు కదా, కంటక శని. ఆ ప్రభావాన్ని తగ్గించడం కోసమైనా సరే మీరు 2 శుభగ్రహాలు మీ రాశిలో ఉన్నాయి. ఒకటి గురుడు, రెండో శుక్రుడు. అత్యంత రాజకారకుడు శుక్రుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల ఎప్పుడు ధైర్యంగా ఉండడము, మంచి జ్ఞాన సంపద పెంచుకోవడము, తెలివిగా ఉండడము, ఎదురు వాళ్ళకి సలహాలు ఇవ్వడం బ్రహ్మాండంగా ఉంటారండి. ముఖ్యంగా ఈ వారంలో మీరు బట్టలు కొనుక్కోవడానికి, బట్టలు అంటే బంగారం కానీ, ఆ బట్టలు కానీ, చక్కటి సుగంధ ద్రవ్యాలు కొనుక్కోవడం కానీ చాలా బాగుంటుందండి. చాలా తెలివిగా ఉంటారు, మ్యాథమెటిషియన్స్గా ఉండడము. అంతేకాకుండా సినిమా రంగంలో ఉండేవారు కూడా మీ మిథున రాశిలో ఉండడము, చాలా తెలివైన వారుగా, సైంటిస్టులు కూడా మీ దాంట్లో ఉన్నారండి. అద్భుతం. దాంట్లో డాక్టర్స్ బ్రహ్మాండంగా ఉన్నారు. సో ఈ విధంగా మిథున రాశి వారికి అద్భుతంగా గురు ప్రభావం చాలా నిండుగా ఉందండి. గురువు వలన సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశిలో ఉండడం వలన, 2 శుభగ్రహాలు ఉండడం వలన శుభమే జరుగుతుంది వారం మొత్తం. అంతేకాకుండా రవి బుధులు ద్వితీయ స్థానం ఉన్నారు కదండి. డబ్బుకు లోటు లేకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఎదుటి వాళ్ళని డబ్బులు అడిగే పరిస్థితి మీరు రారు. చూసుకొని కావాలంటే నేను చెప్పానంటే కరెక్ట్ జరిగి తీరాలి మీకు. అంటే మీ జాతకాలు ఉంటుంది అనుకోండి. నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే రవి బుధులు వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఇస్తారు మీకు అని. అంతేకాదండి, మీకు కొంతమందికి అయితే నృత్యం, డ్యాన్స్, మీ డ్యాన్స్ కూడా నేర్చుకుంటారు. ద్వితీయ భావంలో బుధ శుక్రులు అంటే డ్యాన్స్ చేస్తారు, వాయిద్య కళాకారులుగా ఉండడము, మ్యూజిషియన్స్గా ఉండడము, అంత అద్భుతంగా ఉంటుందండి. పాటలు పాడేవారుగా ఉంటారు మీరు చాలామంది. శుక్రుడు కానీ బుధుడు కానీ ద్వితీయ భావంలో ఉన్న, లేకపోతే రవి బుధులు కలిసి ఉన్నా వాళ్ళు పాటలు బాగా పాడతారు, డబ్బు సంపాదించుకుంటారు. డబ్బు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ముఖ్యంగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీ చాలామంది యాంకర్స్ ఉన్నారు. అద్భుతంగా వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇంకో ముఖ్యంగా రవి బుధుల వలన డాక్టర్స్కి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఆడిటర్స్ వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. బహుశా మీరైనా ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగా సక్సెస్ అవుతారు. ఏమైనా కేతు ఉన్నాడు కదండి, కేతు ఉండడం వల్ల మీకు భయమేలా? సంవత్సరాల పాటు 3వ భావంలో కేతు ఉన్నాడంటే ప్రతి రంగంలోనూ మీ ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు. భయపడరు. మీ తమ్ముళ్ళన్నా మీ చెల్లెళ్ళన్నా ఇష్టపడుతుంటారు. వాళ్ళకి ఏం కావాలన్నది వాళ్ళు చిటికేస్తే మీరు చేసి పెడతారు. చిటికేయడం కంటే చెప్తున్నారు జనరల్గా, అంత కంటికి రప్పలా మీరు కాపాడుతారు. అది కరెక్ట్. అంతేకాకుండా కరెక్ట్ అంటే నాకు కాన్ఫిడెన్స్ అనుకోండి. సరే, మీకు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా మీ సిస్టర్స్ తమ్ముళ్ళని చూసుకుంటుంటారు. అలాగే శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బహుశా వెహికల్ కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ఏదైనా చతుర్థ భావంలో ఉన్న కుజుడికి శని దృష్టి ఉంది. ఏమైనా సరే జనరల్గా చతుర్థ భావంలో కుజుడు అంత మంచివాడు అంటారా? కాదు కదా. శనీశ్వరుడు కూడా చూడడం వల్ల చదువులో ఆటంకాలు రావడము,
భూములు, రైతులకు భూములు ఉన్నాయనుకోండి, ఆ పంట పొలాల్లో ఆ పంటలు ఉంటాయి కదా, పంట పొలాలు వర్షాల వల్ల తడిసిపోవడము, పంటలు సకాలంలో రాలేకపోవడం ఖచ్చితంగా ఆగస్టు నెలలో జరగబోతోంది. చూసుకోండి కావండి, మీరు నాకు ఫోన్ చేస్తారు ఆగస్టులో. అంతేకాదు ఈ ఏదో మీకు చెడు జరిగిపోవాలి, నేనే కింగ్, అవేం కాదండి. మీకు మంచి జరగాలని ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాను నేను. అందుకనే రెమెడీస్ కూడా చెప్తూ ఉంటాను అనమాట. సో కుజ ప్రభావం వల్ల దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుందండి. మీ తల్లి గారికి కూడా చిన్న చిన్న దెబ్బలు తగలడము, ఆపరేషన్స్ జరగడము, ఆవిడికి కొద్దిగా చిన్న చిన్న ఇబ్బంది కలగడానికి హాస్పిటలైజేషన్ అవ్వడం, కొంతమందికి వాళ్ళ జాతకాల రీచి ఆధారపడి ఉంటుంది. మీ తల్లి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఆవిడ యొక్క బాగోగులు చూసుకునేది మీరొక్కరు మాత్రమే. మీరొక్కరంటే మీరు చూసుకోవాల్సింది మీరే బాధ్యత. సరేనండి, పక్క పెడదాం, నేను సేపు చెప్తాం మనం. సరేనండి, గురు ప్రభావం వల్ల చక్కగా మీ కొడుకులు మీతోనే ఉంటారు. మీరు ఏం చెప్తే అది వినడానికి అవకాశాలు ఉంటాయి. చక్కగా మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్లో కూడా రాణిస్తారండి. చక్కగా ప్రైజెస్ కూడా రావడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ రంగంలో మీరు రాణించడమే కాకుండా కళారంగంలో కూడా ప్రతిభ కనబరుస్తారు. బహుశా సాహిత్య రంగంలో సంగీతం కూడా అనుకోవచ్చండి. సంగీతము, సాహిత్యంలో మరింత ఎక్కువ రచయితలుగా బాగా డబ్బు సంపాదించుకుంటారు మీరు. అంతేకాకుండా పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి అవకాశం ఉందండి. చక్కటి భోజనం దొరుకుతుండే, ఇంకా మీకు భోజనానికి ఇబ్బంది పడక చక్కటి భోజనం జరుగుతుంది. ఇంతకుముందు చేసేవారు చేయలేదు అంత చేసేవారు, ఇప్పుడు అంతా కూడా పరిపూర్ణమైన భోజన వసతులు బాగా ఉంటాయి. అది పక్క పెడితే ముందర మీకు పంచమ స్థానంలో స్టాక్ మార్కెట్లో మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేకాకుండా గురు శుక్రుల ప్రభావం వలన జనరల్గా భార్యాభర్త కలిసి ఉండడము, భార్య వలన భర్త వలన అనురాగ దాంపత్య జీవితం ఉండడము, అలాగే వాహనాలు ఆభరణ సౌఖ్యం ఉండడము, అలాగే విహారయాత్రలు చేయడం, ఇవన్నీ ఉన్నాయండి. చంద్రరాహువుల కాంబినేషన్ 9th భావం పర్ఫెక్ట్. చంద్రరాహులు కలిసినారంటే వాళ్ళు విదేశాలు తీసుకెళ్ళడం ఖాయము, వెళ్తారు. 10-11లో జనరల్గా జరగచ్చు. అలాగే మీకు దైవభక్తి ఎక్కువ ఉండడము, అలాగే మీకు మంచి ఫిజిక్ కలిగి ఉండడము, భార్య గారు మాటలు కానీ భర్త గారి మాటలు కానీ వినడము, వాళ్ళ సలహాలు తీసుకోవడం జరిగి తీరుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటారండి మీరు ఈ వారం మొత్తం కూడా. అందుకని చంద్రరాహుల వల్ల మీ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. విదేశాలకి షూటింగ్ల రీత్యా, మీ చదువుల రీత్యా, వ్యాపారాల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. బహుశా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ మీరు గంగానది స్నానాలు చేయడం కూడా అవకాశం ఉందండి. చంద్రరాహుల్ కాంబినేషన్ వలన పెట్రోలియం శాఖలో ఉన్న వారందరికీ మంచి అభివృద్ధి, ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ బాగుంటాయండి. కంటక శని 10th భావంలో వక్రగతిలో ఉంటే కంటక శని ఏమాత్రం మంచివాడు కాదండి, క్లియర్గా చెప్పచ్చు అది. కాకపోతే ఏంటంటే ఆయన వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మీ చేసిన ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్ కానీ, అదే రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే మీ ఉద్యోగం చేస్తారనుకోండి, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాకపోవడము, లేకపోతే ప్రమోషన్ అవ్వడము, లేకపోతే కొంతమందికి ఏమో ప్రమోషన్ అవకాశాలు లేకపోవడము, ఇలా చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉందండి. అందుకని శనీశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాల్సిందే. సో ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా మీకు భాగ్యస్థానము, రాజ్యస్థానము చాలా అంటే బాగున్నాయి. రాజ్యస్థానం అంత అద్భుతంగా లేదు, కానీ ఏదేమైనా మీ రాశిలో ఉన్న గురుడు శుక్రుడు 2 శుభగ్రహాలు మిమ్మల్ని అద్భుతంగా కాపాడతారనలో సందేహం లేదు. పరిష్కార మార్గాలు, పరిహారాలు, రెమెడీసు ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా శని కుజుల వల్ల దోషాలు బాగా ఉంటున్నాయండి. సో శని కుజులు దోషాలు బాగా విపరీతంగా ఇస్తున్నారు. అంటే శని కుజుల వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వలన, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి చాలామందికి. ఎందుకంటే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా బాగా వర్షాలు కురుస్తాయి కాబట్టి చూసుకోండి, చెప్పింది తప్పవద్దు. శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల, సో శని కుజుల కాంబినేషన్ వల్ల మీకు జనరల్గా ఈ ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఈ ప్రమాదాల నుంచి మనం బయట ఎలా పడతాం? నిజంగా మన ప్రమాదాలను అనుభవించాలా? ఏమీ లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఏంటి చెప్పేది ఏంటంటే, ఎవరికి కూడా ఇలా ప్రమాదాలు జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకోను. కాకపోతే ఏంటంటే ఈ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదాల నుంచి మనం ఎలా బయటపడాలి? ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని శాస్త్రం చెప్తుంటుంది కదా. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసుకుంటే ఎంత బాగుంటే అంటే ఎంత బాగా పూజ చేసుకుంటే అన్ని విధాలుగా మనం రక్షింపబడతాము అంటాం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల ఆయన సంకటాలన్నీ పోగొట్టేవారు ఆంజనేయ స్వామి. యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవారు కూడా ఆంజనేయ స్వామి వారే. ఆంజనేయ స్వామి వారికి సింధూరు రాయించడం వలన, గారెల దండలు సమర్పించడం వలన
స్వామివారికి అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, తమలపాకులతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, ఆయన దగ్గర దీపం పెట్టడం వల్ల, వీలుంటే 11 ప్రదక్షిణాలు, ఇంకా వీలుంటే 40 ప్రదక్షిణాలు చేయడం వలన ఖచ్చితంగా ఈ కుజుడి నుంచి శనీశ్వరుడు వచ్చే యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు. నీటి వల్ల కానీ, వాయువు వల్ల కానీ, అగ్ని వల్ల కానీ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు తక్కువ. ఇది కరెక్ట్. అంతేకాకుండా శనీశ్వరుడు ఎక్కడికక్కడ మనం పూజ తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండాల్సిందేనండి. మందపల్లిలో చేయించుకుంటే మరింత మంచిది, మన దగ్గర దేవాలయాలు చేయించుకుంటే అంతగానో మంచిది, బ్రహ్మాండం. కుజుడు కూడా మీకు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ సంబంధించిన కారు కూడా ఆయన కూడా అవుతాడు కాబట్టి శని కుజులు ఆపరేషన్ చేయడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఒంటి మీద సిజర్ కత్తులు పెట్టడము డాక్టర్స్ కన్నా సరిపోతుంది. అది చాలా చేయడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అస్సలు వదలకూడదు. ఆయన సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల, ఆయన తైలాభిషేకాలు పూజ చేసుకోవడము, ఆయన ఎందుకంటే రక్తం కనిపిస్తుండే ఆయన వల్ల. సో కాబట్టి ఆయన ఫైర్ సంబంధించిన వాడు ఆయన. సో కాబట్టి జాగ్రత్తగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం ఆయన్ని. మల్లెపూలతో కానీ, రకరకాల మంచి పుష్పాలు, ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో కానీ, ఎర్రని పువ్వులతో కానీ సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల, అయితే మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, లేదా నాగప్రతిష్ఠ చేసుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిది, తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదండి, వాళ్ళు పూజించడం వల్ల ముఖ్యంగా అమ్మవారిని ఎవరైతే నిత్య సంతోషి అమ్మవారిని పూజిస్తారో ఎటువంటి సంకటాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ ఉన్నా సరే వాళ్ళు బయటపడి తీరుతారు. అంతేకాకుండా అమ్మవారికి కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల ఆవిడకి చండీ హోమాలు, లేకపోతే అమావాస్య పూట, పౌర్ణమి పూట చండీ హోమాలు చేయించుకోవడం, కుంకుమ పూజ, అభిషేకాలు ఇలా చేయించుకోవడం వల్ల కూడా శని కుజుల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోయి మనల్ని రక్షగా కాపాడుతూ ఉంటారు వాళ్ళు.